ఓం శ్రీ సాయిరామ్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయే సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాలేషు సర్వదా. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కమల్పుని విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం తత్సంత ఓం తత్సద్ధి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞానయోగం సప్తమోధ్యాయం. సాయిరామ్. ఇది 7వ అధ్యాయం. మనం ప్రారంభిస్తూ ముందుకు మనం వెళ్తున్నాం. ఈ భగవంతుని ఆశీస్సులతో ఇంతవరకు మొన్న 8-9 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు 10-11 శ్లోకాలు చెప్పుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఆ భగవంతుడు నాతో ఏం చెప్పిస్తున్నాడు అన్నది ఆయనకే తెలుసు. నేనేమీ చెప్పట్లేదు. ఇది అంతా భగవంతుని తాలూకా భగవంతుని దయతో ఇది సాగుతూ ఉంది. ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞంలో ఇది ఎలా అయినను సఫలీకృతం అవ్వాలని ఆ భగవంతుని మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది నా తపన. నేను 1వ అధ్యాయం నుంచి ఇంతవరకు 6 అధ్యాయాలు అంటే ఒక శకటం కంప్లీట్ చేశాం. ఇప్పుడు 2వ శకటం అంటే 7వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు ఇది 2వ శకటం. 3వ శకటం 14వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అది 3 శకటాలు. మొత్తం భగవద్గీత అన్నది 3 శకటాలుగా విభజించారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటేనే కానీ ఇది మనం పూర్తి చేయలేం. పూర్తి చేయడానికి నా సర్వశక్తులా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ జ్ఞాన విజ్ఞాన యోగంలో భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం ఒక్కసారి వేసుకుంటే, జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. జ్ఞానం లేనిదే ఏమీ చేయలేం. ప్రతిదీ జ్ఞానంతో సంబంధించినదే. ఆ జ్ఞానం ఎలాంటిది? ఎలాంటి జ్ఞానం? ప్రతిదీ తెలుసుకోవాలన్న తపన మనసులో ఉన్నప్పుడు మనం జ్ఞానవంతులం అవుతాం. ఏ విషయం అవని. అయితే ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది అంటే ఈ భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు వీళ్ళ తాలూకా సంభాషణ. కృష్ణుడు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే అడుగుతున్నాడో ఆయన తాలూకా సందేహాలను తీర్చుకుంటూ ఒక్కొక్కటి ఆయన ముందుకు అడిగేస్తున్నాడు. అయితే ఇక్కడ సందేహం ఏంటి అంటే జ్ఞానం విజ్ఞానం. దీని గురించి ఆ భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కటి శ్లోకం రూపంలో ఆయనకి అందిస్తున్నాడు. నేనంటే ఎవరో ముందు తెలుసుకో. ముందు నువ్వెవరు అన్నది నువ్వు తెలుసుకున్న తర్వాత అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఈ శరీరం ఎందుకు తీసుకున్నావు, ఈ శరీరం తీసుకోవడానికి కారణం ఏంటి, ఈ శరీరం తీసుకున్న తర్వాత నువ్వు నీ జ్ఞానాన్ని అంటే నీకు ఒక శక్తిని ఇచ్చాడు భగవంతుడు. నీకు అన్నీ ఇచ్చాడు. ఆయన శక్తితో ఏదైతే ఏర్పరచుకున్నారో ఈ ప్రకృతి అంతను ఆయనదే. ఈ ప్రకృతి లేనిది నువ్వు ఏమీ చేయలేవు. ఈ ప్రకృతికి సంబంధించింది
ఏదైతే ఉందో ఆ ప్రకృతి నువ్వు వాడుతున్నావు. ఏంటి వాడుతున్నావు అంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, నీవు ఏదైతే భూతాలుగా ఉన్నాయో, పంచభూతాలుగా ఈ ప్రపంచంలో ఉన్నాయో, ఈ సృష్టికి కారణమైనదో ఏంటి అంటే, ఈ సృష్టి కారణమైనది భూమి, ఆకాశము, అగ్ని, నీరు, వాయువు. ఈ 5 మనకు లేకపోతే మనం అసలు జీవించలేము. ఈ 5 ఆయన సృష్టిస్తూ పర అపర అనేసి, అపర అంటే ఇది, పర దీనికంటే ఇంకా విలువైనది ఏంటి అంటే, మొత్తం ఈ గ్రహాలనే ఆయన సృష్టించి తన మట్టుగా భూమి చుట్టూ, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నట్టు ఏర్పాటు చేస్తూ ఈ భూమిలో ఒక ప్రాణవాయువుని సృష్టిస్తూ దీంట్లో జీవుల్ని సృష్టించాడు. మొత్తం ఎన్ని లక్షల జీవులు ఇందులో ఉన్నాయో తెలియదు. వీటికి అన్నిటికీ కారణం ఎవరంటే ఒక్క భగవంతుడే. ఆ భగవంతుడే కానీ లేకపోయినతో ఒక్క జీవి కూడా జీవించలేదు. ఎందుకు అంటే అసలైనది ప్రాణవాయువు. మనం ఏదైతే గాలి పీల్చుకుంటున్నామో ఆ గాలి లేకపోతే అసలు అవ్వదు. దీన్ని సృష్టించిన వాడు ఎవరు? అయితే మనం తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోగలం? ప్రతి దానికి మనం తెలుసుకోవడానికి తాపత్రయపడతామే, దీని గురించి మనం ఎందుకు తాపత్రయపడటం లేదు? ఇది ఎందుకు మనం తాపత్రయపడటం లేదు? ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం? దీనికి కారణం ఎవరు? ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని తయారు చేసే విధం ఏంటి? ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఎలా తయారవుతుంది? అది మనం వాడుకుంటున్నామే, చక్కగా రాసుకుంటున్నాం, అన్నీ చేస్తున్నామే, దానికి గల కారణం ఏంటి? అది ఏంటి అంటే కర్ర. ఆ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెట్టు నుంచి వచ్చింది. ఆ చెట్టు ఎలా ఏర్పడ్డది అంటే ఒక బీజం ద్వారా ఏర్పడ్డది. ఆ బీజం ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి? అసలు విషయం మనం పట్టుకోవాలి. పట్టుకుంటే ఆ అసలు విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే మన జీవితం ధన్యం అవుతుంది. ఏంటి ధన్యం అవుతుంది అంటే, అసలు ఏంటి శక్తి? ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తికి గల కారణం ఏంటి అంటే ఆ పరమాత్ముడిని తెలుసుకోవాలి. ఎవరైతే ఆ పరమాత్ముడిని తెలుసుకుంటాడో, ఎవరైతే ఆ పరమాత్మ తాలూకా శక్తిని తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులు. అయితే ఇప్పుడు ఈ జీవితంలో ఏంటి నీ నిర్ణయం ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఉన్నాను అంటే, నేను అంటే అహం అంటే ఇవన్నీ ఎక్కడి వచ్చింది? ఈ నేను అన్నది అహంకారంతో ఉంది. అంటే ఈ 5 పంచభూతాలు కాక మరొక 3 ఉన్నాయి. ఏంటి అంటే బుద్ధి, మనస్సు, అహంకారం. ఈ అహంకారం అన్నది నేను, నాది అన్న దాంతో మనిషి ప్రతిదీ భయంగా జీవితాన్ని, తన జీవిత ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. ప్రతిదిని చింతే, ఎక్కడ చూసినా చింతే, చింతలతోనే ఉన్నాడు. కానీ ఆనందం అన్నది రాదు. ఆనందం ఉన్నది. ఏది? ఏ వస్తువు అయినా నువ్వు చూసినచో, లేకపోతే నీకు కలిగిన ఏదైనా ఒక వస్తువు నీకు దొరికినా, లేకపోతే నీకు ఏం చేసినా కొంత ఆనందం అన్నది వస్తుంది. అంటే వినోదంతో మనం ఎంతో చేసుకుంటున్నాం. అది ఎంతసేపు ఉంటుంది? అది పెరిగినట్టుగా నువ్వు అనుభవిస్తున్నావా? ఇవన్నీ అనుభవించినప్పుడు నీ కాలం ఏంటి? నీ తాలూకా వయస్సు ఏంటి? ఆ వయసులో నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? భయపడడానికి కారణం ఏంటి? భయంతోనే ఉంటూ నువ్వు ఆఖరి ప్రాణాలను విడిచిపెడుతున్నావే, ఇంకొంత ఇది. అది దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? అది ఆ భయాన్ని పోవాలి అంటే నువ్వు ఈ సృష్టిని తెలుసుకుంటే, ఆ భగవంతుడి గురించి తెలుసుకుంటే నీకు భయం అనేది ఏర్పడదు. అయితే ఇదంతా మనం 6వ శ్లోకం అంటే నిన్న మనం ఏది చెప్పుకున్నాము అంటే 8, 9. 8, 9లో
భగవంతుడు ఏంటి చెప్పాడు? ఇదంతా అదే అంటున్నాడు. అంటే ఏదైతే పంచభూతాలు ఏదైతే భగవంతుడు సృష్టించాడో, ఈ సృష్టించినతో ఒక భూమిని మనం తీసుకుందాం. భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు, ఇవన్నీ ఒక్కొక్కటి మనం తీసుకున్నట్టయితే మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ భూమి కనబడుతుంది, ఆకాశం కనబడుతుంది, ఆ తర్వాత నీరు కనబడుతుంది, అగ్ని కనబడుతుంది, వాయువు కనబడుతుంది, ఇవన్నీ కనబడుతున్నాయి. ప్రతిదీ మనకు కనబడుతున్నాయి. అయితే దీంట్లో ఒక్కటి మనం తీసుకుందాం. నీరు తీసుకుందాం. నీటిలో ఏంటుంది? సైన్స్ ప్రకారం చూస్తే అందులో ఉన్న అణువులు ఉన్నాయి. ఆ అణువుల్లో ఏంటుంది? ఇది సైన్స్ ప్రకారం చూస్తున్నాం. శాస్త్ర ప్రకారం చూస్తే ఏంటి అంటే, ఈ నీటికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆకాశం నుంచి వచ్చింది. అంటే వర్షం పడితే కానీ నీకు నీరు రాదు. ఆ నీరు తాలూకా మనం రుచించో అది చాలా రుచిగా ఉంటుంది. అయితే నేను ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ శ్లోకానికి నేను వెళ్ళాను అన్నది నేను చెప్తాను. నేను జలంలో రసాన్ని, ఆ తర్వాత సూచంద్రుల్లో వెలుతురుని నేనే ఇస్తున్నాను. వేదాలన్నింటిలో ఉన్నది అదే. ఆ తర్వాత ఆకాశమునందు మేఘాలు, ఆ శబ్దం అదంతా నేను సృష్టించిందే అనేసి 9వ శ్లోకంలో చెప్తూ, అంటే 8వ శ్లోకంలో చెప్తూ 9వ శ్లోకంలో ఏంటంటున్నాడంటే 9వ శ్లోకంలో పవిత్రమైన గంధాన్ని సృష్టించిన వాడిని, అంటే వాసనని ఏదైతే పవిత్రంగా ఉందో దాన్ని నేనే సృష్టించాను. ఆ తర్వాత ఇది అగ్నిలో తేజస్సు, అగ్ని అవతల నీరులో రుచిని పుట్టించాడు, అగ్నిలో తేజస్సుని పుట్టించాడు. ఈ సమస్త ప్రాణాల్లో ఏవైతే మొత్తం కొన్ని కోట్లు ఉన్నాయో, ఏంటి ఈ భూమి మీద జీవరాశులు ఎన్నో ఉన్నాయి. ఈ జీవరాశులకి చలనం అన్నది నేనే సృష్టించాను. అంటే అవి కదలిక. ఏదో ఎలా కదులుస్తున్నాయంటే ప్రాణవాయువు లేనిదే అది కదలదు, అది కూడా నేనే. అయితే తర్వాత కొందరు ఋషులు ఉన్నారు, ఎంతోమంది ఋషులు ఉన్నారు, వాళ్ళు తపస్సులు చేస్తుంటారు. ఆ తపస్సులో ఏంటి వాళ్ళు చూస్తున్నారంటే భగవంతుని చూస్తూ ఉన్నారు. అది కూడా నేనే కలిగిస్తున్నాను అనేసి 9వ శ్లోకంలో ఆయన చెప్పాడు. ఇప్పుడు 10వ శ్లోకం మనం నేర్చుకుందాం. ఏంటంటున్నాడు 10వ శ్లోకంలో? బలం బలవతాం చ అహం బలం బలవతాం చ అహం కామరాగ విసర్జితం. ది ఫస్ట్ సెంటెన్స్ జాగ్రత్తగా మీరు చూడండి. బలం బలవతాం చ అహం కామరాగ విసర్జితం, అది ఫస్ట్ సెంటెన్స్. ఆ తర్వాత సెకండ్ ఏంటంటే ధర్మ విరుద్ధో భూతేషు, ధర్మానికి విరుద్ధం భూతేషు కామాస్మి భరతర్షభ. చూడండి, భరతర్షభ, అక్కడ భరతర్షభ అన్నాడు. ఏంటి భరతర్షభ అంటే అర్జునుడికి కూడా పేరుంది భరతర్షభ అని. ఓ భరతర్షభ, ఓ అర్జున, నువ్వు ఏంటంటున్నాడు? బలం బలవతాం ఏంటి? ఈ బలం ఏంటి? బలవతాం ఏంటి? ఎందుకు అలా అన్నాడు? బలం బలవతాం అనేసి అతను దాన్ని చెప్పాడే. బలం బలవతాం,
బలవతం అంటే బలవంతుల్లో, ఇక్కడ బలవంతుల్లో అంటున్నాడు. బలవంతుల్లో బలం ఎందుకు అలాగన్నాడు? బలవంతులో బలం. ఎవరైతే బలవంతులు ఉన్నారో వాళ్ళలో బలాన్ని నేనే. చ హం, హం అంటే నేను. బలం బలవతాం చ కూడా అహం నేనే. కామరాగా విసర్జితం, కామరాగా విసర్జితం. ఏంటి కామరాగా? కామ అంటే కోరిక. ఈ కోరికలు నేనే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. బలం బలవతాం చాహం కామరాగా విసర్జితం. కామరాగా అంటే కోరికలు. ఆ కోరికలు అన్నవి నావే అని చెప్తున్నాను. బలవంతుల్లో కామరాగరహితమైన బలమును, కోరికల్లో ఏంటి? దాంట్లో బలం ఉంది. ఏంటి ఆ బలం? ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్టయితే మనస్సు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది. ఈ అహంకారం అన్నది ఏంటి? నాది, నేను అని చెప్పుకున్నది. దీనికి ఏంటి? ఒక బలం ఏర్పడుతుంది. కోరికల్లో ఏంటి అంటే అది ఒక బలం. రాగం, కోపం విపరీతంగా ఉంటుంది. ఇవి ఎవరిది అంటే అవి కూడా నావే అంటున్నాడు. ఎప్పుడైతే కోరికలు ఉన్నాయో వాళ్ళకి బలం ఏర్పడుతుంది. ఏంటి బలం? బలానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే నీకన్నా గొప్పది బలం. నువ్వు ఒక ఆలోచన చేస్తున్నావు, ఇది ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచించినప్పుడు ఇది పెన్ను, ఇది పెన్సిలు అని నువ్వు తెలుసుకుంటున్నావు. దానికన్నా ఇంకన్నో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పెన్ను ఎలాగ ఏర్పడ్డది, ఎలా చేశారు, ఏంటి అంటే నీకన్నా ఆయన తెలివైనవాడు, అంతకన్నా తెలివైనవాడు ఇంకొకడు, అంతకన్నా తెలివైనవాడు ఇంకొకడు. అంటే ఈ తెలివితేటలు ఒకళ్ళకు మించినది ఒకళ్ళు పెరుగుతూనే ఉన్నారు. అంటే దానికి బలం ఏర్పడుతుంది. అది లాస్ట్కి ఎంతవరకు బలం ఏర్పడుతుంది? నువ్వెవరు అన్నది తెలుసుకున్నంత వరకు నీకు బలం ఏర్పడుతుంది. అలా తెలుసుకుంటూ నువ్వు ఎప్పుడైతే దానికి వెళ్ళావో, చివరికి వెళ్ళావో, ఆ చివరిలో నీకు తెలిసిపోతుంది అన్నమాట. దీనికి కారణం ఏంటి అంటే భగవంతుడే. నీలో ఏంటి భగవంతుడు ప్రతిదీ భగవంతుడు అంటున్నావు అంటే ఏంటి భగవంతుడు? నీలో ఉన్న బుద్ధి, ఆ బుద్ధి కూడా భగవంతుడే. ఏంటి ఆ బుద్ధి అంటే ఏదైతే బుద్ధి అన్నది నీకు లోపల ఉన్నదో అది చాలా శక్తివంతమైనది. ఏంటి శక్తివంతమైనది? ఆ బుద్ధే కానీ చక్కగా ఉన్నట్టయితేనే నీకు మనసు మంచి పనులకి పరిగెడుతూ ఉంటుంది. ఆ బుద్ధి కానీ కల్మషం అయిపోతే నీకు ఇంకొక దానికి తీసుకెళ్తూ ఉంటుంది. దాన్నే బుద్ధి బలం అంటారు. ఆ బుద్ధి ఏంటి? అది పవిత్రంగా ఉంటుంది. చాలా పవిత్రమైనది బుద్ధి. దాన్ని పవిత్రం మనం చేసుకోవాలి. ఎటువంటి కల్మషం దాంట్లో రాకుండా మనం చూసుకోవాలి. ఎటువంటి చెడు ఆలోచన అన్నది అందులో రానివ్వకూడదు. రానివ్వకుండా నువ్వు పవిత్రంగా ఇన్ కేసు ఉంచినట్టయితే మీకు తప్ప అక్కడికి చేరుకోగలరు. దాన్నే ఈ శ్లోకంలో ఆయన బలం అని ఉపయోగించారు. బలం బలవతాం చ అహం నేనే. కామరాగా విసర్జితం. బలవంతులు కామరాగ అంటే
ఈ ఇవి ఏంటి, ఈ కామము రాగము అన్నది ఏర్పడి ఇంకా తీసుకెళ్ళిపోతుంటుంది. అది కూడాను అవి తీసుకెళ్ళకుండా నీకు బుద్ధి అన్నది ఒక బలంగా నీకు అక్కడ ఉపయోగించినట్టయితే, అంటే ఆ బుద్ధి అనేది చాలా శక్తివంతమైనది. ఆ శక్తిలో భగవంతుడు ఉన్నాడు, దాంట్లో చక్కగా ఇమిడి ఉన్నాడనమాట. అది కూడా నేనే అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు, కామరాగ విసర్జితం, అంటే కామరాగమైన ఆ బలాన్ని అది తుడిచిపెట్టడానికి గల కారణం ఏంటి, ఆ బుద్ధి అన్నమాట. అందులో భగవంతుడు అన్నవాడు ఉన్నాడు, అది కూడా నేనే. అది చూస్తూ ధర్మ విరుద్ధూతేషు, అంటే ధర్మానికి విరుద్ధంగా, అంటే శాస్త్ర సమ్మతమైనది. ధర్మం అంటే ఏంటి, శాస్త్రం ఎలా అయితే ఉందో ఆ విధంగా నడుచుకున్నది. అది కూడా ఆ శాస్త్రాలు ఎవరు పెట్టారు, భగవంతుడే ఇచ్చాడు. ఆ శాస్త్రాలకి విరుద్ధంగా వెళ్ళావు అంటే వేరే రూట్కి వెళ్ళిపోతావు. ఆ శాస్త్రాలని అర్థం చేసుకుంటూ దాన్ని ఫాలో అయినట్టయితే నువ్వు ఒక మంచి దానికి వెళ్ళగలవు. ఆ శాస్త్రాలు కూడా సృష్టించిన వాడిని నేనే అంటున్నాడు. ధర్మానికి అంటే శాస్త్ర సమ్మతమైన అవి కూడా నేనే. భరతర్ష, ఓ అర్జున అంటున్నాడు, ఓ అర్జున, ఈ కామరాగరహితమైన బలాన్ని నేనే, భూతాలన్నిటి యందు సమస్త ప్రాణాలు చరణ నేనే అనేసి ఇక్కడ ఇందులో చెప్తున్నాడు. బలం బలవతాం తాం కామరాగ విరుద్ధతాం ధర్మ విరుద్ధో భూతేషు అంటే ఏంటి, ప్రాణులు, అన్ని ప్రాణులకు అది కదలిక చేసిన వాడిని నేనే. ధర్మ విరుద్ధో భూతేషు కామాస్మి భరతవర్షవ అంటే ఓ అర్జున అనేసి ఇందులో చెప్తున్నాడు. ఇది 11వ శ్లోకం. 12వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అన్నది మనం చూద్దాం. ఏ చైన సాత్వికా భావ రాజసామసాశ్చయే మత్త ఏవేతాన్ విద్ధి నత్వాం తేషు తే మయి. ఇవి ఏంటన్నాడు, ఏ చైవ సాత్విక, అక్కడ సాత్విక భావ అంటే సాత్వికమైన భావాన్ని, ఏదైతే సాత్వికం ఉంటుందో, ఏదైతే సాత్విక భావ తర్వాత రాజసాస్తామ, అక్కడ ఏంటంటున్నాడు చూడండి, ఏచైవ సాత్వికా భావ రాజసా తామసా, అక్కడ రాజసగుణం తామసగుణం ఆ రెండు నావే. ఏవైతే సాత్విక భావం గలవో, రాజసభావము లేని గలవో, తామస భావములే గలవో, వాటి నా నుండియే కలుగుతున్నవి అని భావించుకో. అంటే సాత్విక రాజస తామస భావాలన్నీ నా నుండియే కలుగుతున్నవి అని తెలుసుకో. వాటిలో నేను కానీ నాలో అవి కానీ లేవు. అవి తామస రాజస సాత్విక అన్నవి అవి ఉన్నాయి, దానికి సృష్టించాను, కానీ దానికి నాకు సంబంధం లేదు. దానికి నీకు సంబంధం ఉంది. ఈ రాజసగును తామసను ఎలా ఏర్పడ్డాయి అంటే నీ తాలూకా జన్మ బట్టి, సుకృతాన్ని బట్టి, అంతకుముందు జన్మలతో వచ్చిన వాసనను బట్టి అవి ఏర్పడుతున్నాయి. కానీ భగవంతుడికి దానికి ఎటువంటి లేవు. నేను దాన్ని సృష్టించాను, దాటికి దూరంగా ఉండమన్నాను, కానీ నీ దగ్గరగా ఉండమనలేదే.
అవి అవి ఎప్పుడైతే ఉన్నాయో నీవు కిందటి జన్మలో నువ్వు తామసంలో ఎక్కువగా ఉంటే ఆ తామసం కూడా మళ్ళీ నీకు ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. అందుకే నువ్వు జన్మెత్తిన తర్వాత ఏంటంటే సాత్వికంగా ఉండడానికి నువ్వు సాయశక్తులా నువ్వు ప్రయత్నించినట్టయితే నెక్స్ట్ జన్మలో సాత్వికంగా ఉంటూ భగవంతుని పాదాలకి దరిద్యాపలో ఉన్నట్టు నువ్వు వెళ్ళగలవు. అవి నేను సృష్టించాను కానీ నేను దానికి కర్తను కాదు, అవి నాకు కర్త కాదు. నీకు దానికి ఎటువంటి సంబంధం లేదు. ఓన్లీ నేను సృష్టికర్తను మాత్రమే. దాన్ని ఎలా వాడుకోవాలో అది నీ బుద్ధి ప్రకారం నువ్వు వాడుకో అనేసి ఆయన ఈ శ్లోకంలో అందించారు. ఏచైవ సాత్వికా భావ రాజసాస్తమసా రాజసా తామసాచయే రాజసా తామసాచయే. ఆ తర్వాత మత్త ఏవేతి తాన్ వేది. మత్త ఏవ అంటే నా నుండియే కలుగుతున్నవి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మత్త ఏత మత్త ఏవ ఇది తాన్ విద్ధి అంటే తెలుసుకో. మత్త ఏవేతి తాన్ విద్ధి నత్తు అహం తేషు తే మయి నాయందు. అవి నాయందు లేవు, నేను సృష్టించి విడిచిపెట్టాను. వాటికి నాకు ఏం సంబంధం లేదు. అవి నాకు ఏమీ తాకవు, అంటవు, ఏమి చెయ్యవు. దాన్ని బట్టి అవి ఉన్నాయి, అవి నీలో వస్తున్నాయి. అవి వాటికి నువ్వు దూరంగా ఎలా ఉంటావు అన్నది నీ బుద్ధి ద్వారా నువ్వు వాటికి దూరంగా ఉండు. సృష్టించిన వాడిని నేనే, కానీ వాటికి దూరంగా ఉండే కర్తవ్యం నీది అనేసి ఇందులో చెప్తున్నాడు. ఏ చైవ సాత్విక భావ రాజసా తామసాచయే. రాజస తామస ఈ రెండును ఇవి నీ దగ్గరగా ఉన్నది. సాత్విక కూడా నేనే సృష్టింది. అంటే 3 అంటే సాత్విక భావం ఏదైతే భావాలతో ఉంటాయి, సాత్విక భావంతో రాజస భావంతో తామస భావంతో ఉండే వారిని ఏ భావంతో ఉన్నారో అది తీసుకున్నారు అనమాట. కానీ అవి నేను సృష్టించినవే, కానీ నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. మత్త ఏవి నాకు దానికి ఏమీ సంబంధం లేదు అనేసి మత్త ఏవీతి తాన్ విద్ధి నతు అహం తేషు తే మయి. అవి నా యందు మాత్రం లేవు, ఇవి మనుషుల్లోనే ఉన్నాయి. వాటికి దూరంగా ఉండాలి అన్న భావనతో ఈ 11, 12 చెప్పారనమాట ఆయన. ఏ సాత్విక భావ రాజశాస్త్రం అనేసి. ఆ తర్వాత బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్చిత్తమతామస్మి తేసి. అంటే సమస్త భూతం నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగం. అది నేను చెప్పాను. అది ఏంటి? 10వ 9, 10 మొన్న చెప్పాను. ఈ 11, 12 చెప్పాను. సాయం.